నమస్కారం. రాష్ట్రానికి అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైకాపా పార్టీ ఈ రెండు కూడా రాహు కేతువులుగా దాపరించారు. ఈ రెండు దొందే. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు, చంద్రబాబు నాయుడు గారేమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నారు. జగన్ పాలనలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద ఉంటే చంద్రబాబు పాలనలో పెనం మీద నుండి సలసలసల కాగే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. వైకాపా పాలనలో గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా తయారైంది. ఆ విధంగా రాష్ట్రాన్ని తయారు చేసి ఆ పార్టీ వెళ్ళిపోయింది. పోనీ ఈ కూటమి వచ్చిన తర్వాత బాగుపడుతుంది అనుకుంటే అంతకంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తయారైంది చంద్రబాబు. అంతకంటే ఘోరంగా తయారైంది. రాష్ట్రంలో మద్యం పాలసీ ఎలా తయారైందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు విచ్చలవిడి అయిపోయింది. ఆయనేమో ఇంటికి ఒక ఎంటర్ప్రైజర్ తయారు చేస్తా అంటున్నాడు. ఎంటర్ప్రైజర్ దేవుడెరుగు, ఇంటికి ఒక తాగుబోతును తయారు చేస్తున్నాడు. తాగి ఇంటికి వచ్చి ఎవరిని కొడతాడో, దేంతో కొడతాడో, ఏమితో పొడుస్తాడో, ఎవరిని చంపుతాడో భయపడి చేస్తున్నారు ఇంట్లో ఆడవాళ్ళు, మొగోళ్ళు, అమ్మా నాయన, భార్య బిడ్డలు. ఈ తాగుబోతుల విచ్చలవిడి అయిపోయి ఇంతకుముందు ఏదో కాలేజీ పిల్లకాయలు కొందరు డ్రగ్స్కు గంజాయికి అలవాటు పడి అనేవాళ్ళు. ఇప్పుడు హై స్కూళ్ళలోనే డ్రగ్స్ గంజాయి విహారం చేస్తున్నాయి చంద్రబాబు పాలనలో. తర్వాత అప్పులకు సంబంధించి జగన్ ప్రభుత్వం కంటే ఎక్కువ అప్పులు చేస్తుంది. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అన్నట్టు గతంలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ చేసింది, రుణాంధ్రప్రదేశ్ చేసింది చెప్పేసి డే ఇన్ డే అవుట్ చెప్పిన పార్టీ, చెప్పిన నాయకులు ఇప్పుడు అంతకంటే అప్పు ఎక్కువ చేస్తున్నారు. ఇక బాధుడు, వీరబాధుడు, దంచుడు. గతంలో వైకాపా ప్రభుత్వం ధరలు పెంచేస్తా ఉంది, ఛార్జీలు పెంచేస్తా ఉంది, పన్నులు పెంచేస్తా ఉంది, బాధుతా ఉంది, వీరబాధుడు బాధుతా ఉంది అని చెప్పిన పార్టీ నాయకులు ఈరోజు అంతకంటే బాధుతా ఉన్నారు. కేవలం విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,480 కోట్ల రూపాయలు అదనపు భారం విద్యుత్ వినియోగదారుల మీద చంద్రబాబు ప్రభుత్వం వేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 20% పెంచడం జరిగింది. ఇక హామీల అమలులో ఘోరంగా వైఫల్యం. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణాలు 2. ఒకటి వైకాపా వైఫల్యాలు, రెండవది సూపర్ 6 హామీలు. అటువంటి సూపర్ 6 హామీలు దాదాపు సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి, దాంట్లో మెజారిటీ హామీలు ఇంతవరకు అమలు చేయలేదు. ప్రధానమైన హామీ యువతకు సంబంధించి నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద ఇస్తామని చెప్పి ఇంతవరకు పైసా ఇవ్వలేదు. 2026 బడ్జెట్లో పైసా పెట్టలేదు. మొన్నటి మహానాడులో దాని గురించి ప్రస్తావనే లేదు. కానీ 6 శాసనాల్లో ఇవ్వగలమంట. నిరుద్యోగ వృత్తి దాని ప్రస్తావన ఎత్తకుండా ఇవ్వగలమంట. అది ఒక శాసనం అంట, దాన్ని మనం పాటించాలంట. రెండవది ఆడబిడ్డని 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తారని చెప్పి ఇంతవరకు పైసా ఇవ్వలేదు. ఆడబిడ్డలను నమ్మించి మోసగించినటువంటి దరిద్రపు పార్టీని. ఆడబిడ్డలు ఎవరు మోసగించరు. ఇంట్లో మొగోళ్ళ కదా సత్యం చెప్తారు, లేదు లేనైనా ఏదో వాళ్ళు చూస్తామని చెప్పేసి ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని ఎవరు